సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క బలమైన మాట మార్కు సువార్త 1:2. ఇదిగో నా దూత నీకు ముందుగా పంపుచున్నాను. ప్రియ కుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో దేవుని దగ్గర ఒక భరోస్కరమైన మాట ఏంటి అంటే, నీకు ముందుగా నా దూతను పంపుతున్నాను. ఆయన మనలను అనాథులకు విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ లోకంలో ఒక్కసారి మనము ఈ లోక తీరుని గమనించామనుకోండి, మన దగ్గర ధనం ఉన్నప్పుడు, భాగ్యం ఉన్నప్పుడు, మంచి నేపథ్యం ఉన్నప్పుడు అనేక మంది మనకు స్నేహితులు అవుతారు, బంధువులు అవుతారు. కానీ అవసరమైన స్థితిలో అన్నీ కోల్పోయినప్పుడు ఒంటరిగా ఉంటాము, అప్పుడు ఎవరూ రారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నాకు ముందుగా నా దూతను పంపుచున్నాను. నువ్వు బాగున్నా బాగోపోయినా ఆయన నమ్మకంగా ఉంటే ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాను. ప్రసంగమా, ఆనాటి ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు నుంచి కానాన్ దేశం వచ్చేంత వరకు వారిని నడిపించాను, వారికి సహాయం చేశాను, వారికున్న ఆపద నుంచి, వారికున్న కష్టము నుంచి విడుదల చేసి వారికి సహాయకుడిగా ఉండాను. ఈరోజు ప్రియ కుమార కుమార్తె, అదే ప్రభు నీకు కూడా సహాయకుడు ఉండబోతున్నాడు. ఆయన దూత మనతో ఉంటుంది, నమ్ము. ఈరోజు ఒకవేళ చాలా భయంకర పరిస్థితి నీలో నాలో ఉన్నాయని కృంగిపోతున్నావేమో, లేవా మనం కొనసాగలేమని ఆందోళనతున్నావేమో, భయపడక, ఇదిగో ప్రభు మనకు సహాయం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధైన దేవా, నీకున్నాను ఆయన, నువ్వు నీ యొక్క వాగ్దానం ప్రకారం నువ్వు మాతో ఉన్నావు, మేము నమ్ముచున్నాం ప్రభా. ఆ ధైర్యం ఇక్కడ బిడ్డలందరికీ దయచేయండి. ఇదిగో వారు ఎంతో దిగులుతో ఉన్నారు, వ్యాధంతో ఉన్నారు, భరించలేని బాధలో ఉన్నారు ప్రభా. మీరే యేసు నామమున విడుదల చేయండి. వారికున్న కొదులు తీసివేసి నీ సహాయముతో నింపి బలపరిచి ఆశీర్వదింపచేయమని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. ఆయన దూత నీతో ఉన్నది, భయపడక ముందు కొనసాగు, నీ కార్యములు సఫలమవును గాక, ఆమేన్.